గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పవచ్చే టాపిక్ ఏంటంటే, క్రిమినల్ కేసుల్లో కామన్గా అందరూ కేసు అయిన తర్వాత వాయిదాలకు తిరిగే క్రమంలో ఎక్కువ వాడుకలో ఉండే పిటిషను, ఎక్కువ అందరు అడ్వకేట్స్ ఎక్కువగా ఫైల్ చేసే పిటిషను, దాన్ని ఆబ్సెంట్ పిటిషన్ అంటారు. ఎప్పుడైతే ముద్దాయి వాయిదాకి రాలేని పక్షంలో వాళ్ళ లాయర్ గారు పెట్టే పిటిషన్ ఆబ్సెంట్ పిటిషన్ అంటారు. ఆ పిటిషన్ గురించి ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. ప్రతి పోలీస్ స్టేషన్లో అయిన కేసులకు కానీ, అలాగే చెక్ బౌన్స్ కేసుల్లో కానీ, అలాగే డీవీసీ కేసుల్లో కానీ, ప్రతి క్రిమినల్ కేసుల్లోనూ జిల్లా కోర్టు కాడ నుండి, మ్యాజిస్ట్రేట్ కోర్టు కాడ నుండి, జిల్లా కోర్టు కాడ నుండి అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టు వరకు, డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు వరకు అన్ని కోర్టులకి క్రిమినల్ కేసుల్లో ముద్దాయి అటెండ్ కాలేని పక్షంలో వాయిదాకి ముద్దాయి వాళ్ళ లాయర్ చెప్పుకొని, నేను ఈరోజు వాయిదాకు రాలేకుండా ఉన్నాను, కావున నేను వాయిదాకు రావట్లేదని ఒకటి మేజర్ కారణాలు, అతనే కారణం చేత వాయిదాకు రాలేకపోతున్నాడు, ఆ కారణాలు చేస్తూ ప్రతి కోర్టులోనూ ప్రతి వకీల్ గారు, లాయర్ గారు ముద్దాయి ఆబ్సెంట్ అయితే ఫైల్ చేసే పిటిషన్ని సెక్షన్ 317 ఆఫ్ సిఆర్పిసి సెక్షన్ 317 ఆఫ్ సిఆర్పిసి పిటిషన్ అంటారు. ఈ పిటిషను క్రిమినల్ కేసులు జరిగే కోర్టులో ప్రతి కోర్టులోనూ ఈ పిటిషన్ చాలా అవసరం. ఈ పిటిషను పెట్టందే ప్రతిరోజు ఏ లాయర్ గారికి బహుశా వర్క్ స్టార్ట్ అవ్వదు అనుకుంటా. ఈ పిటిషన్తోనే సెక్షన్ 317 ఆఫ్ సిఆర్పిసి పిటిషన్తోనే అసలు వర్క్ అనేది స్టార్ట్ అవుద్ది. ఈ పిటిషనే ఆబ్సెంట్ పిటిషన్ అంటారు. ఏ కేసుల్లో ఎప్పుడెప్పుడు పెట్టవచ్చు అనేది మీకు క్షుణ్ణంగా క్లుప్తంగా చెప్తాను. మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కేసుల్లో కానీ, పోలీసు వారు పెట్టిన కేసుల్లో కానీ, ఎక్సైజ్ కేసుల్లో కానీ, వరకట్న వేధింపుల కేసుల్లో కానీ, డీవీసీ కేసుల్లో కానీ, ఇలా అలాగే పై స్థాయి కోర్టులో అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టులో జరిగేటటువంటి 307 అటెంప్ట్ మర్డరు, 306 యాక్సిడెంటల్ కేసుల్లో కానీ, అలాగే జిల్లా కోర్టుకి వెళ్తే మర్డర్ కేసుల్లో, రేప్ కేసుల్లో, అలాగే ఫోక్సో కేసుల్లో, అదేవిధంగా SC/ST అట్రాసిటీ యాక్ట్ కేసుల్లో, అలాగే మరలా ఈ క్రిమినల్ కేసులన్నిటిలో ప్రతి కేసులోనూ కోర్టులకి వాయిదాకి వెళ్ళలేని పక్షంలో ఆ వాయిదాకి నేను రాలేకపోతున్నానని చెప్పేసి క్లయింట్ ముద్దాయి ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆ క్లయింట్ వారి యొక్క లాయర్ గారికి చెప్పుకొని, సార్ నేను పలానా కారణాల వల్ల రాలేకపోతున్నాను, నాకు అనారోగ్యంగా ఉంది, నేను ఎటు కదలలేని పొజిషన్లో ఉన్నాను, కావున నాకు పిటిషన్ పెట్టండి అని చెప్పేసి ప్రతి క్లయింట్ వారి యొక్క లాయర్ గారికి చెప్పే ఎక్కువగా వాడుకలో ఉండే మాట ఇది, ఎక్కువగా వాడుకలో ఉండే పిటిషన్ ఇది. అంచేత ఏం చేస్తారంటే, ఈ ఆబ్సెంట్ పిటిషన్ అనేది కంపల్సరిగా ఆయా కేసుల్లో వారి యొక్క ముద్దాయి కోర్టుకు ఆబ్సెంట్ అయితే సెక్షన్ 317 ఆఫ్ సిఆర్పిసి ఆబ్సెంట్ పిటిషన్ని కోర్టు వారు అనుమతిస్తారు. ఆ ఆబ్సెంట్ పిటిషన్ అనేది దాని మీద 317 పిటిషన్ మీద ఆబ్సెంట్ పిటిషన్ రాసి, కాజ్ టైటిల్ రాసి, సెక్షన్ 317 ఆఫ్ సిఆర్పిసి పిటిషన్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పిటిషనర్ బార్ అక్యూజ్డ్ అనేది టైటిల్ రాసి, ఆ పిటిషన్లో ఏం రాస్తారంటే ఫ్రెండ్స్, ఈ కేసు ముద్దాయి ఆబ్సెంట్ అయ్యే కేసు, ఈ కేసు ఈరోజు దేనికి ఉంది వాయిదా అంటే, ఎగ్జామినేషన్కి ఉందా, ట్రయల్కి ఉందా, లేదంటే సెకండ్ ఎగ్జామినేషన్కి ఉందా, లేదా ఆర్గ్యుమెంట్కి ఉందా, లేదా జడ్జిమెంట్కి ఉందా, ఇలా ఉంటుంది.
ఆ స్టేజ్ ఆ కేసు ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజీలో ఫస్ట్ ఆ కేసు ఈ కేసు పలానా ఎగ్జామినేషన్ స్టేజ్లో ఈరోజు ఉంది. మా క్లయింటు అతనికి అనారోగ్య కారణాల వల్ల ఈరోజు వాయిదాకి అటెండ్ కాలేడు. ఈ వాయిదా అతను ఎటువంటి నిర్లక్ష్యంగా కానీ అతను స్వయంగా ఆబ్సెంట్ అవ్వాలనే దురుద్దేశంతో కానీ ఈ వాయిదాకి ఆబ్సెంట్ అవ్వట్లేదు. అతనికి ఆరోగ్య పరిస్థితులు బాగాపోవటం మూలాన అతని కోర్టుకు రాలేకపోతున్నాడు. కావున కోర్టు వారు ఈ పిటిషన్ని అలౌ చేసి కోర్టు వారు ఈ పిటిషన్ అలౌ చేయగలరని చెప్పి కోరుకుంటున్నామని చెప్పేసి ఈ పిటిషన్లో ఇంగ్లీష్లో రాస్తారు. 317 ఆఫ్ సిఆర్పిసి పిటిషన్లో అలా రాసి ఆ పిటిషన్ మీద ₹1 స్టాంప్ అతికిచ్చి దాన్ని కేసు వాయిదా ఉన్నప్పుడు కేసు ఎప్పుడు పిలిస్తేప్పుడు జడ్జి గారికి పిలవంగానే కోర్టులో మనం వకీల్ గారు వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి ఎక్యూజ్డ్ ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్డ్ ఎవరన్నారని చెప్పి ఎక్యూజ్డ్ ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎక్యూజ్డ్ యువర్ ఆనర్ అని చెప్పి ఆ పిటిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు ఆ పిటిషన్ని జడ్జి గారు ఎలో చేస్తారు, మ్యాక్సిమం చేస్తారు. కొన్ని సందర్భాలు కూడా ఆ పిటిషన్ ఎలో చేయని సందర్భాలు ఆ పిటిషన్ను డిస్మిస్ చేసి అరెస్ట్ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చే సందర్భాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అలా ఆ పిటిషన్ని ఫైల్ చేస్తారు. అప్పుడు జడ్జి గారు ఆ పిటిషన్ చూసుకుని సఫిషియెంట్ కాజు, సఫిషియెంట్ గ్రౌండ్ ఆ పిటిషన్లో రాసి ఉంటే ఆ పిటిషన్ని అలౌ చేస్తారు. లేదు జడ్జి గారికి నమ్మశక్యంగా లేదు, కారణాలు కాదని భావిస్తే ఆ పిటిషన్ని డిస్మిస్ చేసి అరెస్ట్ వారెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఇవ్వచ్చు. అంచేత ఫ్రెండ్స్ ఈ ఆబ్సెంట్ పిటిషన్ అనేది ఫైల్ చేస్తారు. ఈ ఆబ్సెంట్ పిటిషన్ అనేది 317 ఆబ్సెంట్ పిటిషన్ అనేది ఈ క్రిమినల్ కేసుల్లో వాయిదాలకు తిరిగే క్రమంలో ఎక్కువసార్లు ఒకే ముద్దాయికి ఎక్కువసార్లు ఆబ్సెంట్ పిటిషన్ పెడితే దాన్ని జడ్జి గారు యాక్సెప్ట్ చేయరు. ఎక్కువసార్లు పిటిషన్ అంటే వాయిదా 4-5 వాయిదాలకి, 2-3 వాయిదాలకి, 5-6 వాయిదాలకి ఎప్పుడు ఆబ్సెంట్లు అంటే జడ్జి గారు కూడా ఆ యొక్క ఆబ్సెంట్ పిటిషన్ని ఎలవ్ చేయరు. ఆయన 4-5 సార్లు 7-8 సార్లు కండిషన్ ఇచ్చినా కానీ ముద్దాయి 7-8 సార్లు పిటిషన్ పెట్టి ఫైనల్గా తన కోర్టుకు హాజరవ్వాలి, లేని పక్షంలో నేను అరెస్ట్ వారెంట్ ఇస్తానని కండిషన్ ఒకటి ఇస్తారు. ఆ కండిషన్ ఇచ్చినప్పుడు మనం ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేస్తే జడ్జి గారు ఆ పిటిషన్ని డిస్మిస్ చేసి అరెస్ట్ వారెంట్ ఇస్తారు. అరెస్ట్ వారెంట్ అప్పుడు ఇచ్చినప్పుడు దానికి NBW పెండింగ్ ఉంటుంది, ఇక నాన్ బెయిలబుల్ వారెంట్. అలా ఆ పిటిషన్ని డిస్మిస్ చేసి అరెస్ట్ వారెంట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఎప్పుడంటే కోర్టు వారు కండిషన్ పెట్టినప్పుడు పలానా వాయిదాకి వచ్చే వాయిదా కంపల్సరీగా మీ ముద్దాయి రావాలండి, రాలేని పక్షంలో నేను వారెంట్ ఇస్తాను, నేను ఫర్దర్ ప్రొసీడ్ అవుతానని చెప్పి స్టెప్ రాసుకుంటారు కోర్టులో. ఏ క్రిమినల్ కేసులోనైనా కానీ ముద్దాయి ఆబ్సెంట్ అయితే కంపల్సరీగా పెట్టే పిటిషన్ ఏంటంటే 317 ఆఫ్ సిఆర్పిసి. ఈ పిటిషన్ని అలా ఫైల్ చేస్తారు. ఇన్ కేసు కండిషన్ ఇచ్చిన తర్వాత ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేసిన జడ్జి గారు ఏమైనా కన్విన్స్ అయితే ఆ పిటిషన్ని అలౌ చేస్తారు. లేని పక్షంలో ఆ పిటిషన్ డిస్మిస్ చేసి అరెస్ట్ వారెంట్ ఇస్తారు. అరెస్ట్ వారెంట్ ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. ఆ అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ వారెంట్ తీసుకున్న పోలీసులు లేదంటే కోర్టు సిబ్బంది ఎవరో ఒకరు వెళ్ళి మళ్ళీ ఆ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేయడం అంటే ముద్దాయి ఎక్కడ ఉన్నాడు అక్కడ అతన్ని పట్టుకొచ్చి మళ్ళీ కోర్టుకి రిమాండ్ పెడతారు. చాలా ప్రమాదం ఆబ్సెంట్ పిటిషన్ ఎక్కువగా పెట్టించుకోకపోతే క్రిమినల్ పిటిషన్లో కేసుల్లో చాలా ప్రమాదం ఫ్రెండ్స్. ఆ పిటిషను మ్యాక్సిమం ఎప్పుడు డైలీ వాయిదాలకు రావాలి. వాయిదాలకు రాకోకుండా ఆల్వేస్ వకీల్ గారిని, లాయర్ గారిని
పిటిషన్ పెట్టండి అనడం కూడా సరైన పద్ధతి కాదు. అది కంపల్సరిగా ఆ పిటిషను లాయర్ గారిని పెట్టమని రిక్వెస్ట్ మేనర్తోనో, లేదంటే దానికి కూడా ఖర్చు అవుద్ది. ఆబ్సెంట్ పిటిషన్కి ఆ ఖర్చు పే చేసు ఫీ ఉంటుంది, దానికి నామినల్ ఫీ ఉంటుంది, దానికి కూడా కట్టు ఆ పిటిషన్ ఫైల్ చేయించుకోవాలి. లేని పక్షంలో అరెస్ట్ వారెంట్లు పోలీసు వారు రావటం, అరెస్ట్ చేయటం, రిమాండ్ పెట్టడాలు ఇటువంటివి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అవి చాలా ప్రాబ్లం. మళ్ళీ ఎన్బిడబ్ల్యూ వచ్చిందంటే మళ్ళీ పిటిషన్ డిస్మిస్ చేసి అరెస్ట్ వారెంట్ ఇచ్చారంటే మళ్ళీ మీరు మీ వకీల్ గారిని పెట్టుకుని పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉంటే కొద్ది ముందస్తుగానే మేలుకొని నన్ను అరెస్ట్ వారెంట్ వచ్చింది, మళ్ళీ నేను సరిగ్గా పట్టించుకోకుండా అలాగే ఉంటే నన్ను పోలీసు వారు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, రిమాండ్ పెడతారు అనేది గ్రహించి ఆలోచించుకుని మరలా మీరే అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు కొంత అమౌంట్ ఫీజు చూసుకుని, నామినల్ ఫీజు ఉంటుంది, చూసుకుని మీ వకీల్ గారిని కలిసి రీకాల్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవాలి. అదొక ప్రాసెస్. మళ్ళీ ఆ రీకాల్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఆ రీకాల్ పిటిషన్ ఎలా చేస్తారా అనేది నమ్మకం ఉండదు. ఆ రీకాల్ పిటిషన్ ఎలా చేయకుండా మీరు పిటిషన్ వేసిన రీకాల్ పిటిషన్ని డిస్మిస్ చేసి కోర్టు వారు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుని ఆశ్చర్యపడవసరం. ఎందుకని వాయిదాలకు రావట్లేదు, ఇతను నెట్టగా వదిలేస్తే మళ్ళీ ఆ రీకాల్ చేసిన మళ్ళీ వాయిదాలకు వస్తాడో రాడో అని ఒక అపనమ్మకంతో జడ్జి గారు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవచ్చు. అది జరుగుద్ది. సో ఫ్రెండ్స్, ప్రతి వాయిదాకి క్రిమినల్ కేసులో ఉన్న ఏ ముద్దాయి అయినా కానీ ప్రతి వాయిదాకి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. ఓన్లీ క్రిమినల్ కేసుల్లోనే కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యాక మీ కేసు యాజ్ యూజువల్గా డైలీ సాగిపోతూ ఉంటుంది. వాయిదాలు క్రమక్రమంగా జరుగుతాయి. కేసు కూడా త్వరగా కంప్లీట్ అవుద్ది. మీరు వాయిదాలకు రాకుండా పిటిషన్ పెట్టండి అంటే మీ కేసు ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలాగా మీ కేసు అలాగే ఉంటుంది. ఏమాత్రం ప్రొసీడింగ్స్ ముందుకు నడవు. అర్థమైందా ఫ్రెండ్స్? అలా ఆబ్సెంట్ పిటిషన్ యొక్క ప్రాముఖ్యత ఉంది. ప్రతి కోర్టులోనూ ప్రతి లాయర్ గారు డైలీ ఫైల్ చేసి పిటిషన్ మోస్ట్ యూజ్ఫుల్. ఎక్కువగా ప్రతి కోర్టులోనూ ఇండియా వైడ్గా ప్రతి లాయర్ గారు ఎక్కువగా వాడే పిటిషన్ ఎక్కువగా ఫైల్ చేసి పిటిషన్ ఆబ్సెంట్ పిటిషన్ సెక్షన్ 317 ఆఫ్ సిఆర్పిసి. దాని మీద ₹1 స్టాంప్ అతికిస్తారు ఫ్రెండ్స్, కోర్ట్ ఫీ స్టాంపు. ఆ స్టాంప్ అతికితే సరిపోద్ది. అలాగే కంపల్సరిగా అటెండ్ అవ్వాలి అని కోర్టు కండిషన్ పెట్టినప్పుడు అటెండ్ అవ్వకపోతే మాత్రం కంపల్సరీగా మ్యాక్సిమం పిటిషన్ రిటర్న్ చేసి వారెంట్ ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను నీకు చెప్పేటువంటి సెక్షన్ 317 ఆఫ్ సిఆర్పిసి ప్రాముఖ్యత ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకునే లాయర్లకి చాలా అవసరం. ఆబ్సెంట్ పిటిషన్ అనేది కంపల్సరీగా పెట్టాలి. లేని పక్షంలో అరెస్ట్ వారెంట్లు అందిస్తారు క్రిమినల్ కేసులు. సో ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ల రూపంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయగలరని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.